ఇక మనము 23వ దశకంలోకి వస్తున్నాం. ఇందులో చిత్రకేతు ఉపాఖ్యానం జరుగుతుంది. ప్రాచేతసస్తు భగవన్నపరో హి దక్షః త్వత్సేవనం వ్యథిత సర్గవివృద్ధికామః ఆవిర్బభూవిథ తదా లసదష్టబాహుః తస్మై వరం దధిత తాం చ వధూమసిక్నీం. శ్రీమన్నారాయణ ప్రాచేతసులకు దక్షుడు అనే పుత్రుడు కలిగాడు. ఇతడు బ్రహ్మదేవుని పుత్రుడైన దక్షుని కంటే వేరొకడు. అతడు సంతాన అభివృద్ధికై పరమాత్మవైన నిన్ను ఏకాగ్రచిత్తముతో సేవించుతూ ఉండేవాడు. అప్పుడు నీవు 8 బాహువులతో ప్రత్యక్షమై ఆ దక్షుడికి అశక్ని అనే భార్యను, అతను కోరిన వరమును కూడా ఇచ్చావు. తస్యాత్మజాస్త్వయుతమీశ పునఃసహస్రం శ్రీనారదస్య వచసా తవ మార్గమాపుః నైకత్రవాసమృషయే సమోచశాపం భక్తోత్తమః ఋషిరనుగ్రహమేవ మేనే. ప్రభు దక్షునకు ఆసక్నియందు 11,000 మంది పుత్రులు కలిగిరి. వారిని దక్షుడు ప్రజావృద్ధి చేయండి అని కోరగా వారు సరియైన సంతానమునకై తపస్సు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు నారదచుటకు వచ్చి ఉపదేశం వచ్చేసినందుచేత వారందరూ నిన్ను ధ్యానించుచు తత్వమార్గమున ఉండిరి. ఈ విధంగా తన పుత్రులు సంతాన అభివృద్ధి చేయుటకు విముఖులైనందువలన దక్షుడు కోపంతో నారదుని ఒకచోట ఉండవద్దని శపించాడు. పరమ భాగవోత్తముడగు ఆ నారద మహర్షి ఆ శాపమును తనకు వరంగా భావించాడు. షష్ట్యా తతో దుహితృభిః సృజతః కులౌఘాన్ దౌహిత్రసూరథ తస్య స విశ్వరూపః తస్త్రోత్రవర్మితం అజాపయత్ ఇంద్రం దేవస్త్వదీయ మహిమా ఖలు సర్వజైత్రః. అనంతరము దక్షిణి కుమారులైన అదితి మొదలైన 60 మంది ద్వారా చరాచర సృష్టి జరిగింది. అదితి కుమారుడైన త్వష్ట ప్రజాపతికి అతని భార్య అయిన రచనయందు విశ్వరూపుడు జన్మించాడు. అతడు నీ స్తోత్రమైన నారాయణ కవచమును ఇంద్రుడికి ఉపదేశించాడు. ఆ ప్రభావం చేత దేవాసుర యుద్ధమున ఇంద్రుడికి జయం కలిగింది. ప్రభు, నీ అనుగ్రహం ఉన్నచో అందరికీ జయం కలుగుతుంది కదా. ప్రాక్షూరసేన విషయే కిల చిత్రకేతుః పుత్రాగ్రహీ నృపతిరంగిరస ప్రభావాత్ లబ్ధ్వైకపుత్రమథ తత్ర హతే సపత్నీ సంఖై అముఖ్యత అవశః తవ మాయయా అసౌ. పూర్వకాలంలో శూరసేన రాజ్యమును చిత్రకేతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి చాలా కాలం వరకు పుత్రులు కలగలేదు.
అంగీరసుడును ముని యొక్క అనుగ్రహం వలన అతనికి ఒక పుత్రుడు కలిగాడు. కానీ అసూయగల అతని యొక్క ఇతర భార్యలు ఆ శిశువును చంపివేశారు. అందువలన చిత్రకేతు మహారాజు మనోనిగ్రహం లేక నీ మాయ వలన బాధపడుతూ ఉండేవాడు. తం నారదస్తు సమమంగిరస దయాళు సంప్రాప్య తావదుపదర్శ్య సుతస్య జీవం కస్యాస్మి పుత్ర ఇది తస్య గిరా విమోహం త్యక్త్వా త్వదర్చన విధౌ నృపతిం న్యయుంక్త. ఆ సమయంలో పరమకారణికుడైన నారద మహర్షి అంగీరస మహర్షితో కలిసి చిత్రకేతు మహారాజు దగ్గరకు వచ్చాడు. అతడు రాజు యొక్క పరిస్థితిని చూచి చింతించి చనిపోయిన అతని పుత్రుని యొక్క ఆత్మను అక్కడికి రప్పించాడు. ఆ ఆత్మ నేనెవరి పుత్రుడను అని ఎదురు ప్రశ్న వేయుటచే చిత్రకేతువు జ్ఞానవంతుడై మోహమును వదులుకొని పరమాత్మవైన నిన్నే ఆరాధింపటం మొదలుపెట్టాడు. ఇది అంతయు నీ భక్తుడైన నారద మహర్షి యొక్క అనుగ్రహం వల్లనే జరిగినది. స్తోత్రం చ మంత్రమపి నారదోథ లబ్ధ్వా తోషాయ శేషవపుషోనను తే తపస్యన్ విద్యాధరాధిపతితాం సహిర సప్తరాత్రే లబ్ధ్వాపి అకుంఠమతి అన్వభజద్భయంతం. నారద మహర్షి చిత్రకేతు మహారాజునకు స్తోత్రమును మంత్రమును ఉపదేశించాడు. వాటి చేత ఆ మహారాజు ఆదిశేషుని రూపంలోనున్న నిన్ను ఆరాధించుచు 7 రాత్రులలో విద్యాధరులకు అధిపతి అయ్యాడు. తర్వాత కూడా ఆ చిత్రకేతువు ఏకాగ్ర చిత్తముతో నిన్నే సేవించుచూ ఉండేవాడు. తస్మై మృణాళధవళేన సహస్రశీర్ణ రూపేణ బద్ధనుతి సిద్ధగణావృతేన ప్రాదుర్భవన్న చిరతో నుతిభి ప్రసన్నో దత్తాత్మతత్వ మనుగృహ్య తిరోదధాథ. స్వామి, అంతటా నీవు 1000 పడుగలు కలిగినటువంటి ఆదిశేషుని రూపంలో ఆ మహారాజుకు ప్రత్యక్షమైనావు. అప్పుడు తెల్లని పద్మనాళము వలె శోభిల్తూ ఉన్నావు. సిద్ధులు మునులు మొదలైన వారు నీ చుట్టూను చేరి అంజలి ఘటించి నిన్ను నుతిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నీవు చిత్రకేతువు యొక్క స్తుతులను విని అందుకు ప్రసన్నుడవై ఆయనకు ఆత్మతత్వమును ప్రసాదించి అంతర్ధానమైనావు. త్వద్భక్తమౌళిరథసోపి చ లక్షలక్షం వర్షాణి హర్షులమనా భువనేషు కామం సంగాపయన్ గుణగణం తవ సుందరీభిః సంగాతిరేకరహితో లలితం చచార. ప్రభు, నీ భక్త శిఖామణి అయిన ఆ చిత్రకేతువు మిక్కిలి ఆనందంతో నీ దివ్య గుణగణములను గాథలను కీర్తించుచు గంధర్వ స్త్రీలతో కలిసి ఉన్నప్పటికీ వాళ్లతో సంగరహితుడై అనేక లక్షల కోట్ల సంవత్సరములు భూమండలమున సంచరించుచూ ఉన్నాడు. అత్యంత సంగ విలయాయ భవత్ ప్రణున్నో నూనం సరోప్యగిరిమాప్య మహత్సమాజే నిశ్శంకమగ్గకృత
వల్లభమంగజారిం తం శంకరం పరిహసన్ను మయా అభిషేపే. నీ పరమభక్తుడైన ఆ చిత్రకేతువు సర్వసంగ పరిత్యాగి కాదల్చి నీ ప్రేరణతో కైలాసగిరికి పోయాడు. అప్పుడు దేవతలు మహర్షులు మొదలైన వారు ఎందరో సేవించుచుండగా పార్వతీదేవి ఒడిలోనున్న శంకరుని చూచి చిత్రకేతువు పరిహసింపగా అందుకు పార్వతీదేవి కోపించి అతన్ని శపించినది. నిస్సంభ్రమ త్వయమయాచిత శాపమోక్షో వృత్రాసురత్వం ఉపగమ్య సురేంద్రయోధి భక్త్యాత్మతత్వకథనై సమరే విచిత్రం శత్రోరపి భ్రమమవాస్య గతః పదంతే. నీ యందు పరిపూర్ణ భక్తి కల ఆ చిత్రకేతువు పార్వతీ శాపమునకు భయపడలేదు. అట్లే ఆ దేవితో శాపమోక్షము తెలుపమని కూడా ప్రాధేయపడలేదు. అందువలన అతడు వృత్రాసుడుగా జన్మించి ఇంద్రుడితో యుద్ధము చేయుచు అతనికి ఆత్మతత్వమును తెలియపరిచాడు. ఈ విధంగా అతడు శత్రువు యొక్క మోహమును కూడా దూరము చేసి చివరకు నీ ఉన్న వైకుంఠమునకు చేరుకున్నాడు. ఇది అత్యంత విచిత్రము కదా. త్వత్సేవనేన దితిరింద్రవధోద్యతాపి తాన్ ప్రత్యుతేంద్ర సుహృదో మరుతోభిలేభే దుష్టాశయేపి శుభదైవ భవన్నిషేవా తత్తాదృశస్త్వం అవమాం పవనాలయేష. ఓ పరమాత్మ, గురువాయూరప్ప ఇంద్రుని చంపాలనే కోరికతో దితి నిన్ను ఆరాధించాడు. ఆమెకు కలిగిన మరుత్తులు ఇంద్రునకు మిత్రులైనారు. చెడు భావనతో అయినా నిన్ను సేవించినను శుభములే కలుగుతాయి కదా. ఆ విధంగా శుభములను కలిగించేటువంటి ఓ స్వామి, నన్ను కూడా రక్షించయ్యా. చిత్రకేతు ఉపాఖ్యానము అనే 23వ దశకము సమాప్తమైనది. ఈ విధంగా షష్ఠస్కంధ పరిచ్ఛేదము సమాప్తమైనది.